అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి స్కూల్ మరియు ఇంటర్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలనే విషయంలో ఎస్బీఆర్ టాక్స్ చాలా గైడెన్స్ ఇస్తుంది పేరెంట్స్కు. దానికి సంబంధించి యాప్లో కోర్స్ ఉంది, జస్ట్ 300 రూపీస్. ప్రతి వారము జూమ్ మీటింగ్ జరుగుతుంది. దానిలో ఎలాంటి సామర్థ్యాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ చేరితే ప్రయోజనం ఉంటుందనే విషయం మీద పూర్తి వివరణ ఇస్తాం. మా ప్రతిష్టాన్ టీము హైదరాబాద్ మొత్తం అనేక కాలేజీలు తిరిగిన తర్వాత ఏవి మంచి కాలేజెస్ అనే విషయంలో మిమ్మల్ని గైడ్ చేసి మీరు మంచి కాలేజీలో జాయిన్ కావడంలో సహకరిస్తుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్లో అనేక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. పేరెంట్స్కి సంబంధించినటువంటి వాటి అప్డేట్స్ ఇవ్వడము, అదేవిధంగా ఏ యూనివర్సిటీ ప్రిఫర్ చేయాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనే విషయంలో గైడెన్స్ ఇస్తున్నాం. చాలామంది అనుకుంటున్నారు ఎగ్జామ్స్ రాసిన తర్వాత కోర్స్ ఇస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ తర్వాత వేల మంది దీనిలో జాయిన్ కావడం వల్ల మీకు పూర్తిగా సమయం ఇవ్వడం కష్టమవుతుంది. ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వ్యక్తిగత సమయం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే జోసా బిట్సాట్ కోర్స్ అయితే ఈ ఐఐటి, ఎన్ఐటి అండ్ వీటికి సంబంధించినటువంటి దాంట్లో బిట్సాట్ సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంసెట్, కామెడీకే, విట్, మణిపాల్ ఇట్లా సంబంధిత కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ అవుతే మీరు ఏడాది వరకు దీనికి సంబంధించినటువంటి మీకు సర్వీస్ అంతే, కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. మిత్రులు, చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే అసలు అన్నిటిలో ఏ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు ఫోకస్ పెట్టాలి, ఏది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అనే విషయం. మెడికల్ ఉందనుకోండి, నీట్ అలాగ అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, కాబట్టి నీట్ మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. కానీ దీనిలో మెయిన్స్ ఉంది, అడ్వాన్స్ ఉంది, ఎంసెట్ ఉంది, బిట్సాట్ ఉంది, విట్ ఉంది, మణిపాల్ ఉంది, ఇంకా కామెడీకే ఉంది, ఇంకా ఏపీ ఎంసెట్ ఉంది, శివనాడార్ ఉంది, ఐఎస్ఐ ఉంది, ఐఏఎస్సి ఉంది, తర్వాత ఐఎం సంబంధించి ఐపీ మ్యాట్ ఉంది. ఇట్లా అనేక రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్నిటిని అప్లై చేయాలనో తెలియదు, ఎన్ని రాయాలనో తెలియదు. ఏదో యూట్యూబ్లో చూస్తే ఏదో యూనివర్సిటీ రివ్యూ ఉంటుంది, ఎన్నో కొత్త కొత్త యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఇది చాలామందికి చాలా గందరగోళం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏ స్థాయి విద్యార్థులకు, అదేవిధంగా వారి పేరెంట్స్ యొక్క సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆధారంగా, ఆర్థిక సామాజిక స్థితి ఆధారంగా, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఆధారంగా, స్టూడెంట్ యొక్క మనస్తత్వం ఆధారంగా, స్టూడెంట్ యొక్క సామర్థ్యాల ఆధారంగా నేను ఎలాంటి స్టూడెంట్స్కు, పేరెంట్స్కు ఎలాంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ సూటబుల్ అనే విషయం మీద మీకు తెలియజేస్తాను. ఛానల్ని చివరి వరకు చూడండి. తెలియడంగా దీనికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్. ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్బీఆర్ టాక్స్ టైప్ చేసి యాప్ వస్తుంది, కోర్సెస్ ఉంటాయి. దానికి సంబంధించి అంత ప్రాసెస్ 2 మినిట్స్లో అయిపోతుంది, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. మిత్రులారా, మనకు ఉన్న ప్రధానమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంసెట్లు. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఎంసెట్. తెలంగాణ, ఏపీ వాళ్ళకైతే తెలంగాణ, ఏపీ. అదేవిధంగా మెయిన్స్, ఆ తర్వాత అడ్వాన్స్, బిట్సాట్, ఇంకా 5-6 ముఖ్యమైన ప్రైవేట్ మొత్తం కలిపితే ఒక 10 ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ దీనిలో ఫోకస్ దేని మీద చేయాలని నేను చెప్తాను. జేఈ మెయిన్స్, అడ్వాన్స్ మెయిన్స్ అయితే అందరూ ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే ఎన్ఐటి, ఐఐటి, IIIT సీట్లు ఉండడమే కాకుండా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కొన్ని మంచి కాలేజెస్, సిబిఐటి, విఎన్ఆర్, నారాయణమ్మ, వాసవి, ఇట్లాంటి భోజిరెడ్డి కాలేజెస్ బి కేటగిరీ ఇస్తుంటే మెయిన్స్ ఆధారంగా కూడా సీట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఆ రకం కూడా మెయిన్స్ ఇంపార్టెంట్. అదే మెయిన్స్ ఆధారంగా అమృత లాంటివి సీట్స్ ఇస్తున్నాయి, శివనాడార్ యూనివర్సిటీ లాంటివి ఇస్తున్నాయి, ఇంకా అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీకు మెయిన్స్ ఆధారంగా సీట్లు ఇస్తున్నాయి, ఎక్సెప్ట్ మణిపాల్ అండ్ విట్. కాబట్టి మెయిన్స్ అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎంసెట్ గురించి మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎంసెట్ గురించి ఎగ్జామ్ అప్పుడు ఇదే మెయిన్ సిలబస్ ఉంటుంది, మెయిన్స్ కంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అప్పుడు కొన్ని 5-6 మాక్ టెస్ట్ వస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. అయితే అందరికీ మెయిన్స్ అయితే ఒకటి కంపల్సరీ. ఇంకా మెయిన్స్ కాక, మెయిన్స్ తర్వాత మీరు క్వాలిఫై అయితే అడ్వాన్స్ మీ పెర్ఫార్మెన్స్ అడ్వాన్స్. మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మనం వేరే చూడలేం, ఒకటే ఎగ్జామ్స్ కింద చూడగలుగుతాం. జేఈ ఎగ్జామ్స్ సంబంధించి మెయిన్స్, అడ్వాన్స్ అని ఒక ఎగ్జామినేషన్. క్వాలిఫై అయిన వాళ్ళు అడ్వాన్స్ మీరు ఫోకస్ పెట్టచ్చు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్, వాళ్ళ మెరిట్ ఆధారంగా ఆధారపడుతుంది. మీరు కాస్త పేయింగ్ కెపాసిటీ ఉంది, మంచి స్టూడెంట్ ఉంది, సో ఇంగ్లీషు మీకు రీజనింగ్లో కొంచెం మార్క్స్ వస్తాయి, సో కొంచెం మెయిన్స్ కంటే ఈజీ లెవెల్ ఉండి
ఉండి మీరు ఎక్కువ క్వశ్చన్స్ తక్కువ టైంలో అక్యురేట్గా చేయగలుగుతారు అనుకోండి, అంటే బ్రిలియన్స్ ఉండి ఎక్కువ హార్డ్ వర్కింగ్ ఉండి కొంచెం అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ లేకపోయినా ప్రాపర్ కాన్సెప్ట్స్ అని నేర్చుకొని కరెక్ట్ జరిగి చదవగలిగినట్టయితే బిట్సాట్ మంచి ఎగ్జామినేషన్స్. అట్లా కాదు, మీకు పేయింగ్ కెపాసిటీ చాలా లోయర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీకు మంచి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ చదవాలి, ఫీజు మీరు ఎక్కువ కట్టలేరు, అప్పులు చేయడం కష్టము, బ్యాంక్ లోన్లో కష్టం అనే పరిస్థితి ఉంటే మీరు ఎంసెట్ మీద ఫోకస్ చేయండి. మిగతా బిట్సాట్ వాటి మీద వదిలేదు, ఎందుకంటే అవన్నీ 30 లక్షలు కావాలి. దానిలో కంప్యూటర్ సైన్స్ సీట్స్ చాలా కష్టం. మిగతా వాటిలో వస్తే ప్లేస్మెంట్ ఎట్లా వస్తుందో చెప్పలేము, మళ్ళీ ఇదంతా కూడా భారం అవుతుంది. సో ఎంసెట్లో మీకు 10,000 లోపు ర్యాంక్ వస్తే ఫ్రీ ఉంది, ఎస్సీ ఎస్టీకి మొత్తం ఫ్రీ ఉంది. అదే ఫీ కూడా తక్కువ. మీరు ఉస్మానియా జేఎన్టీయూలో వాటి వీటిలో వస్తే ఇంకా తక్కువ ఫీజు అవుతుంది. కాబట్టి ఆర్థికంగా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండి మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉండి, ఫీ రియంబర్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటే ఎంసెట్ మీద ఫోకస్ పెట్టండి. ఆర్థికంగా కాస్త మంచి స్థితి ఉండి డబ్బులు పెట్టగలిగి మీకు 4 ఇయర్స్ కోర్స్ అయినా 5 ఇయర్స్ కోర్స్ అయినా ఏ బ్రాంచ్ సరే అనుకుంటే మీరు బిట్సాట్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే బిట్సాట్లో సిఎస్సి చాలా కష్టం. ఎందుకంటే బిట్సాట్ సిఎస్సి ఐఐటి టాప్ ఐఐటీస్ రావడం ఎంత కష్టమో బిట్సాట్ కూడా అంతే కష్టం. బిట్సాట్ వచ్చే స్థాయి వాళ్ళకు మెయిన్స్లో కానీ అడ్వాన్స్గా మంచి ర్యాంక్ వస్తే మీరు ఎన్ఐటి ఐఐటి వెళ్ళిపోతారు. కాబట్టి కంప్యూటర్ సైన్స్ వస్తే మీకు ఆప్షన్ ఉంది కాబట్టి ఆర్థికంగా వస్తే ఇబ్బందికరం ఉన్న వాళ్ళు మీరు ఎన్ఐటి ఐఐటికి వెళ్ళిపోతారు. బిట్సాట్లో కింది బ్రాంచెస్ కానీ 5 ఇయర్స్ కోర్స్ వచ్చే వాళ్ళకు ఆప్షన్ ఏంటంటే మీరు ఎంసెట్ బాగా మంచి కాలేజెస్ వస్తే, అంటే బిట్సాట్లో 5 ఇయర్స్ కోర్స్ వచ్చే వాళ్ళు ఎంసెట్ సిబిఐటియో విఎన్ఆర్ఓ నారాయణమో కేఎంఐట్లో వస్తే మీరు ఆర్థిక స్థితి ఆధారంగా మీరు దీనికి ఫోకస్ పెట్టుకోవచ్చు. మీ ఫీ కూడా తక్కువ అయిపోతుంది. 25-30 లక్షలు బ్యాంకులో అంటే మళ్ళీ అదొక పెద్ద 5-6 ఏళ్ళు అప్పులు తెరపడుకొని సరిపోతుంది. సో అదేవిధంగా మీకు ఇవి కాక కామెడీకి ఉంది, అంటే మధ్యస్థాయి ఫీజులో కూడా మీరు కామెడీకే మంచిగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీ ఎన్ఐటి వరంగల్ తిరిచి సూరత్కి వదిలిపెడితే కామెడీకి ఉండేటువంటి టాప్ 5-6 కాలేజెస్ మిగతా మిడిల్ ఎన్ఐటితో సమానం. మీ కాస్ట్ కూడా 15 లక్షలు అయిపోతుంది. మీరు విట్కి వెళ్ళాలంటే 25 లక్షలు అవుతుంది, బిట్సాట్ అంతా 40 లక్షలు అవుతుంది. మిగతా మణిపాల్ విట్ శివనర్ అవన్నీ కూడా 20-30 నుంచి 30 లక్షల మధ్య. అమృత మీకు నాన్ స్కాలర్షిప్ కేటగిరీ అయితే 30 లక్షలు అవుతుంది, అది కూడా 20 లక్షలు అన్ని ఖర్చు కలిపి 30 అవుతుంది నాన్ స్కాలర్షిప్ అయితే. సో అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తే కాస్త పే చేయగలిగి మీ యొక్క ఐక్యూ అనేది మెయిన్స్ కంటే తక్కువ ఉండే, అంటే మెయిన్స్ పేపర్ కూడా డిఫికల్ట్ అవుతుంది కానీ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు కొంచెం ఈజీ క్వశ్చన్స్ అని బాగా చేయగలుగుతారు, డిఫికల్ట్ వస్తే చేయలేరు. సో కొంచెం ఈజీ పేపర్ ఉంటే మంచి స్కోర్ వచ్చేటువంటి మెంటాలిటీ ఉంటే మీరు విట్ మణిపాల్ అమృత ఫోకస్ పెట్టండి. అంటే మెయిన్స్ కంటే తక్కువ స్టాండర్డ్ క్వశ్చన్స్ చేయగలిగి మెయిన్స్ కూడా కొంచెం డిఫికల్ట్ అయితే దానికి ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇండియా మొత్తంలో ఎక్కువ డిఫికల్ట్ క్వశ్చన్ అడ్వాన్స్డ్, ఆ తర్వాత ఎంసెట్ మెయిన్స్ కాదు. మెయిన్స్ సీట్ రావడం కష్టం కానీ మీకు పేపర్ ఈజీ ఎంసెట్ కంటే. సో మీకు విట్ మణిపాల్ అమృత కొంచెం ఈజీగానే ఉంటాయి, అంటే మెయిన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అమృత దానికంటే కొంచెం ఈజీగా ఉంటుంది, విట్ మణిపాల్ కంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో అట్లాంటి 20 లక్షలు పెట్టగలిగి మీకు మంచి ఎక్స్పైర్ ఉండాలంటే దాన్ని పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే ఎంసెట్లో మీకు సీట్ రాలేదు, పేమెంట్ కోటా వచ్చింది. పేమెంట్ కోటా అంటే కనీసం 10-12 లక్షలు కట్టాలి. ఫీజు ఇది హాస్టల్ చెప్తే 20 లక్షలు అవుతుంది. మీరు ఎంసెట్ పేమెంట్ కోటా వెళ్ళే బదులు మీరు అమృత విట్ మణిపాల్ వాటిలో మీరు పేమెంట్ కోటాకి వెళ్ళొచ్చు. అంటే మీకు విట్లో అయితే మీకు 5th కేటగిరీ ఉంది, అది పేమెంట్ అయినా అనుకోవాలి 4th 5th కేటగిరీ. మణిపాల్ అయితే కేటగిరీస్ ఏం లేదు, ఫీజు ఏం లేదు, అన్నిటికీ సేమ్ ఫీజు. మేనేజ్మెంట్ కోటా అంటూ మణిపాల్ ఏం లేదు, కేటగిరీ స్లాబ్స్ కూడా లేవు. అమృతాలో కూడా స్లాబ్ నాన్ స్కాలర్షిప్ కేటగిరీ అనేది అనుకున్నాయి, దాంట్లో 15% సీట్స్ ఉన్నాయి. సో అమృతకు సంబంధించిన వాటిలో కూడా నాన్ స్కాలర్షిప్ కోటా కింద మీరు వెళ్ళొచ్చు. అంటే ఎంసెట్లో మేనేజ్మెంట్ కోటా వెళ్ళి టాప్ 10 కాలు వెళ్ళే బదులు విట్ మణిపాల్లో 4th 5th కేటగిరీలో కూడా మీరు జాయిన్ అయితే మంచిగానే, మీకు ఆర్థికంగా బెటర్ ఉంటాయి. ఆర్థికంగా మీ పరిస్థితి సరిగా లేదు, దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటే మీరు ఎంసెట్కి వెళ్ళిపోండి. సో మీకు మ్యాథమెటిక్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీకు స్టాటిస్టిక్స్ చాలా ఇంట్రెస్ట్, ఫిజిక్స్ కెమిస్ట్రీ పెద్దగా లేదు. సో అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జామ్ రాయండి. ఐఎస్ఐ కోల్కతాకి వెళ్ళినట్టయితే ఐఎస్ఐ కోల్కతాలో మీరు ఎగ్జామ్ రాస్తే దానికి సంబంధించినటువంటి కోర్సెస్ మీకు ఫ్రీ ఇస్తారు, మళ్ళీ స్కాలర్షిప్ మీకే ఇస్తారు. మీకు బీఎస్సీ ఎంఎస్సీ కలిపి చేయొచ్చు. బీఎస్సీ తర్వాత ఎగ్జిట్ పాలసీ ఉంది, తర్వాత మీరు క్యాట్ రాసి ఐఎంకి వెళ్ళొచ్చు లేదా ఎంఎస్సీ చేయొచ్చు. అది కూడా యావరేజ్ ప్లేస్మెంట్ 25 లక్షలు ఉంది. ఇండియా వరల్డ్స్ టాప్ ఇన్స్టిట్యూషన్లో ఒకటి ఐఎస్ఐ కోల్కతా. ఇండియన్స్ ఆఫ్ సైన్స్ వెళ్ళొచ్చు, ప్యూర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సియూఈటీ వెళ్ళొచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇట్లా రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రకరకాల తత్వాలు ఉన్న వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి 10 ఎగ్జామ్స్లో 10 ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మెయిన్స్ అడ్వాన్స్ కష్టము, కొంచెం ఈజీ చేయగలిగితే ఎకానమీ ఉందో ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళండి. మీకు
బిట్సాట్ ఎగ్జామ్ కొంచెం మెయిన్స్ కంటే ఈజీ ఉంటే బాగా చేయగలుగుతారు, కానీ మెయిన్స్ ఆశించినంత రావడం లేదంటే బిట్సాట్ మీద ఫోకస్ పెట్టండి. మీరు చాలా ఐక్యూ ఉంది, క్రిటికల్ థింకింగ్ ఉంది, అనాలిసిస్ ఉంది, మోస్ట్ డిఫికల్ట్ చేయగలుగుతారు, కాంప్లెక్స్ థింకింగ్ ఉంది అనుకుంటే మీరు అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టండి. ఎకానమీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు మంచిగా ఎంసెట్ ఫోకస్ పెట్టి ఆడ కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. మ్యాథమెటిక్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐఎస్ఐకి వెళ్ళండి. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళ తత్వాల ఆధారంగా ఉంటే వీటన్నిటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ల అప్డేట్స్ను, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు గైడెన్స్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి, దానికి సంబంధించి ఏ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కాలేజ్ బ్రాంచ్ మీద సమతుల్యత ఎట్లా పాటించాలి, మీకు 3-4 రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో సీట్ వస్తే వేటిని ప్రిఫరెన్స్ ఇవ్వాలనే విషయం మీద గైడెన్స్ కోసం ఎస్బీఐ టాక్స్లో కోర్స్ తీసుకుని మీరు లేట్ చేస్తే నష్టపోతారు. తొందరగా తీసుకోవడం వల్ల లాస్ట్ ఇయర్ కూడా చాలామంది లేట్ చేయడం వల్ల అందరూ 100 మంది అయ్యారు. వాళ్ళకు ముందు చేరిన వాళ్ళకు అందినంత మెరుగైన సర్వీస్ అందలేకపోయింది. కాబట్టి ఇప్పుడు చేరుతుంటే మీకు పూర్తి గైడెన్స్ ఉంటుంది, వారం జూమ్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి అవకాశం వినియోగించుకుంటే ధన్యవాద్. భారత్ మాతా కీ జై.